తెలంగాణ యాసతోని తీసిన సినిమాకు జాతీయ అవార్డు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు పెళ్లి చూపులు సినిమా డైరెక్టర్ తరుణ్ భాస్కర్. జనం అభిమానంతోనే అవార్డు వచ్చిందన్నాడు. ముందు ముందు ఇంకిన్ని సినిమాలు తీస్తాంటున్న తరుణ్ భాస్కర్తో విజయ్ ఫేస్ టు ఫేస్. రిలీజ్ అయిన పెళ్లి చూపులు మూవీ ఎన్నో సంచలనాలను సృష్టిస్తూ నేషనల్ అవార్డును కూడా గెలుచుకుంది. నిన్ననే ఢిల్లీ వెళ్ళిన టీము నేషనల్ అవార్డును తీసుకొని ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి పెళ్లి చూపులు టీంతో పాటు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి తరుణ్ గారు, అసలు ఎలా అనిపించింది నేషనల్ అవార్డు అందుకున్నందుకు, పెళ్లి చూపులు ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు మీరు ఏ రకంగా ఫీల్ అయ్యారు? ఆ విజ్ఞాన్ భవన్లో వెళ్ళడం, అందరు ఫిల్మ్ మేకర్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ ఆలోచనలు గురించి నేర్చుకోవడం, దేర్ టెక్నిక్స్ ఆన్ ఫిల్మ్ మేకింగ్ గురించి నేర్చుకోవడం, ఇట్ ఓపెన్ అప్ మై మైండ్. అదన్నీ కాకుండా కూడా వెంకయ్య నాయుడు గారు స్పీచ్ కానీ సినిమా గురించి, యాజ్ వెల్ యాజ్ ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల్లో అవార్డు తీసుకోవడం, ఇట్ సీమ్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ. తప్పకుండా ఇది ఒక ఫస్ట్ ఫిల్మ్కి వచ్చిందంటే ఐ కెనాట్ బిలీవ్ ఇట్ మై సెల్ఫ్. ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ నా షోల్డర్స్ మీద వచ్చిందని భావిస్తున్నాను. బట్ డెఫినెట్లీ నేను ఎలాగైతే పెళ్లి చూపులు స్టార్ట్ చేశానో అదే ఆలోచనలతోటి, కొత్త విధానాలతోటి ఐ డెఫినెట్లీ కీప్ గోయింగ్ అహెడ్. మూవీ మొత్తం మనం చూసినట్టయితే మూవీలో తెలంగాణ యాస, తెలంగాణ భాషకు సంబంధించి మూవీ మొత్తం రన్ అవుతుంది. అంటే మూవీ బిఫోరే మీరు అనుకున్నారా ఇట్లా తెలంగాణలో స్టోరీ ఉండాలి, మన భాష మనకు ఈ రకంగా మూవీ ముందుకెళ్తుందని మీరు అనుకున్నారు? రైట్, ఎందుకంటే దీనికంటే ముందు నేను సైన్మాన్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. దాంట్లో కూడా తెలంగాణ యాస వాడతాను, ఎందుకంటే ఆ స్టోరీ వికారాబాద్ అనే ప్రాంతానికి సంబంధించిన స్టోరీ కాబట్టి. సో డెఫినెట్లీ పెళ్లి చూపులు వచ్చేసి ఒక హైదరాబాద్ అర్బన్ లవ్ స్టోరీ. సో ఒక అర్బన్ లవ్ స్టోరీ గురించి మనం మాట్లాడినామంటే డెఫినెట్లీ హైదరాబాద్ యూత్ ఉంటారు కాబట్టి ఆ పాత్రలు మాట్లాడే భాష, వాళ్ళ యాసని నేను డెఫినెట్గా తెరపై ఎక్కిద్దామనేసి అనుకున్నాను. సో నేను కలిసిన ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ వాళ్ళందరూ మాట్లాడే భాష తెలంగాణ. సో తప్పకుండా అది ఏ విధంగా నేను వాళ్ళని ఎంజాయ్ చేశానో, వాళ్ళ సంభాషణలు ఎంజాయ్ చేశానో అదే విధంగా నేను తెరపై ఎక్కిస్తే అదే వినోదాన్ని ప్రేక్షకులు కూడా అది ఎంజాయ్ ఇట్ అనేసి అనుకున్నాను. ఇట్ వర్క్డ్ అవుట్ అంతే. ప్రియదర్శి మెయిన్గా చూసుకుంటే ప్రియదర్శి తెలంగాణ భాషతోని మొత్తం మూవీలో ఒక టాప్ రోల్గా నిలిచారు. అంటే ఆయనకి ఏ రకంగా మీరు ముందు నుంచే ట్రైనింగ్ ఇచ్చారు? జస్ట్ నార్మల్గానే ప్రియదర్శి గారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు? ప్రియదర్శి నాకు ముందు నుంచే తెలుసు అండి. హీస్ ఫ్రమ్ అ థియేటర్ బ్యాక్గ్రౌండ్, హీస్ అ బ్రిలియంట్ యాక్టర్. కామెడీ కాకుండా హీఈస్ డెఫినెట్లీ వెరీ గుడ్ ఇన్ అదర్ ఎమోషన్స్ ఎస్ వెల్. ఎందుకంటే ఆయన చేసింది ఇప్పటి వరకు అన్ని డ్రామా క్యారెక్టర్సే. కాకపోతే ఆయన కామెడీకి సెట్ అవుతారో లేదో అని నాకు డౌట్ ఉంది. ఆడిషన్కి వచ్చినప్పుడు కూడా ఆస్క్డ్ హిమ్, ఇది కామెడీ నువ్వు ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి. బట్ ఆయన ఆడిషన్ చేసిన తర్వాత హీ రియలీ బ్లూ మై మైండ్. అంటే ఆ క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా గ్రాప్ చేసుకున్నారు. అది కాకుండా హీ వాజ్ జెలింగ్ అలాంగ్ విత్ ద రియల్ కౌశిక్ ఆల్సో. అంటే మా ఫ్రెండ్ ఒక ఆయన కౌశిక్ ఉన్నాడు, ఆయనతో కూడా హీ స్పెండ్ టైం. ఆయన భాషని నేర్చుకున్నాడు, ఆయన తీరుని నేర్చుకున్నాడు. అండ్ దెన్ హీ ప్రెజెంటెడ్ ఇట్ రియలీ వెల్, ఎలోక్వెంట్లీ ఆన్ స్క్రీన్ అనమాట. సో అక్కడ నాకు తెలిసి ఒక ఫ్రీ ఫ్లోలో ఒక యాక్టర్ వాజ్ బార్న్. విజయ్ దేవరకొండ అండ్ రీతు వారు కూడా ఎట్లా అంటే మూవీలో ఏ రకంగా చేశారు? విజయ్ అయితే తెలిసిందే అండి. ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెస్డ్ బై హిజ్ యాక్టింగ్. ఐ వాజ్ అ హ్యూజ్ ఫ్యాన్. అండ్ అది కాకుండా హీ వాజ్ అ న్యూ పొటెన్షియల్ టాలెంట్ అనమాట అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో నాకు విజయ్ కూడా ఒక ఇంచుమించు కొంచెం పరిచయం ఉందన్నమాట బిఫోర్ ద ఫిల్మ్. సో దాని తర్వాత స్క్రిప్ట్ డిస్కషన్స్ అవన్నీ తెలిసిన తర్వాత హీ హ్యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ప్రశాంత్ ఇన్ హిమ్. ఆ క్యారెక్టర్ ఆయనలో కొంచెం ఉందనేసి అనిపించి మేము జోక్లు వేసుకొని దాని తర్వాత వెన్ హీ వాజ్ డెలివరింగ్ ఇట్, హీఈస్ అన్ అబ్సల్యూట్లీ అ పర్ఫెక్షనిస్ట్ అనమాట. కొంచెం అబ్జర్వేషన్స్ చాలా బాగా చేసుకుంటారు. సో ఆ విధంగా హీస్ యాక్టెడ్ అండ్ ఐ అబ్సల్యూట్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ హిస్ యాక్టింగ్. రీతు వచ్చేసి షార్ట్ ఫిల్మ్స్ నుంచే నాకు తెలుసు. షీఈస్ వెరీ టాలెంటెడ్, వెరీ డెడికేటెడ్ యాక్టర్ అనమాట. కాంటిన్యూటీ కానీ లైన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ ఇన్ సింక్ అనమాట. రాబోయే మూవీలలో కూడా ఇట్లానే తెలంగాణ భాషతోని ముందుకు వెళ్తారా, లేకుంటే ఎట్లా ఇప్పుడు వచ్చే మూవీలు ఏ రకంగా ఉండబోతున్నాయి మీవి? సో తప్పకుండా నాకు తెలిసిన కథల్ని నేను ఎంపిక చేసుకుంటున్నానండి. అంటే నేను అనుభవించిన ఎక్స్పీరియన్సెస్ నుంచే ఐఎమ్ డ్రాయింగ్ అవుట్ స్టోరీస్. సో దాంట్లో తెలంగాణ యాస ఉంటే నేను తప్పకుండా తెరపై ఎక్కిస్తాను. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. దాంట్లో భయం లేదు, ఎందుకంటే ఇట్స్ వైడ్లీ యాక్సెప్టెడ్ నౌ. అండ్ ఒక కల్చర్, ఒక రూటెడ్ కల్చర్ గురించి మాట్లాడే స్టోరీస్ దర్ బీయింగ్ యాక్సెప్టెడ్ గ్లోబలీ నౌ. సో దాని మీదనే ఫోకస్ పెట్టుకొని స్టోరీ మీద మోర్ ఇంపార్టెంట్లీ ఫోకస్ ఉంటుంది నాకు. అండ్ ఆ స్టోరీ వరంగల్కి సంబంధించి ఉంటే నేను వరంగల్లో మాట్లాడే యాస, భాష, తీరునే నేను ఐ విల్ పుట్ ఇట్ ఆన్ స్క్రీన్. అండ్ భీమవరంకి సంబంధించిన స్టోరీ ఉంటే ఆ యాసనే ముందుకెళ్దామని. యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఐ వాంట్ టు మేక్ యూనివర్సల్ స్టోరీ. అండ్ దే ఆర్ ఆల్రెడీ డూయింగ్ సమ్ గ్రేట్ ప్రాజెక్ట్స్. నేను ఆల్రెడీ ఆ ఫిల్మ్ మేకర్స్తో టచ్లో ఉన్నాను. ఏదైతే నాకు ఫ్రీడమ్ ఇచ్చారో దానికంటే రెట్టింపు ఫ్రీడమ్ దే ఆర్ గివింగ్ ది అదర్ ఫిల్మ్ మేకర్స్ ఎస్ వెల్. అండ్ వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఇన్నోవేటివ్గా
షేప్ అవుతున్నాయి కాబట్టి ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ గాటన్ దీస్ ప్రొడ్యూసర్స్ హూ గేవ్ మీ సో మచ్ ఫ్రీడమ్, ట్రస్టెడ్ ఇన్ ద క్రియేటివ్ ప్రాసెస్ ఆఫ్ సినిమా, and I'm pretty sure they'll make an impact in the industry with other filmmakers. ఓకే, తరుణ్ భాస్కర్ గారు, మీరు మరిన్ని విజయాలు ఇలానే సాధిస్తూ ముందుకెళ్లాలని మా V6 ప్రేక్షకుల తరపున మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్.